హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నా జీవన సంధ్య. ఈరోజు వచ్చేసి ఫ్యాషన్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో నేను కొన్ని ఫారిన్ కస్టమర్ కోసం, వాళ్ళ పాప కోసం కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే బయట కొనమని చెప్పారండి. అవి కొన్నాను. అవి ఎలా ఉన్నాయి మీకు ఈరోజు ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఈరోజు అయితే ఫ్యాబ్రిక్స్ వరకు చూపిస్తానండి. నెక్స్ట్ వ్లాగ్లో అవి ఎలా టర్న్ అయ్యేవి, అవి ఎలా డిజైన్ చేసామనేది మీకు చూపిస్తానండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ పేరండి. ఇది వచ్చేసి లంగా అండ్ బ్లౌజ్ కోసం దీన్నైతే తీసుకోవటం జరిగిందండి. ఇది వచ్చేసి కలంకారీ కంప్యూటర్ ప్రింట్ అండి. ఇప్పుడంతా బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఇలాంటి ఫ్యాబ్రిక్స్. చాలామంది ప్లెయిన్ శారీస్కి ఇలాంటి బ్లౌజెస్ వేసుకుంటున్నారు. ఫ్యాన్సీ శారీస్ చాలా వాటికి ఇలానే వేసుకుంటున్నారు బ్లౌజెస్. సో ఇది వచ్చేసి సీ గ్రీన్కి లో మనకు వచ్చేసి కలంకారీ ప్రింట్ అనమాట. ఇది కంప్యూటర్ ప్రింట్ అండి. దీనికి కంప్యూటర్ ప్రింట్ చూడండి, ఇక్కడైతే బాగా కనిపిస్తుంది. దీని మీద చిన్న చెమ్కీ వర్క్ అనేది, దాని చుట్టూ కూడా వర్క్ అనేది ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుందండి. చాలా ట్రెండీగా ఉంటుంది. దానికి వచ్చేసి బోర్డర్ వచ్చేసి పర్పుల్ కలర్, ఆపోజిట్ కలర్ ఇచ్చారు, బాగుంది. తర్వాత బోర్డర్స్ కూడా ట్రెండీగా ఉన్నాయండి. ట్రెడిషనల్ డిజైన్స్ కాదు, ట్రెండీగా ఉంది. అయితే ఇది మనం నెక్స్ట్ డిజైనర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు తను ఏం చెప్తారనే చూడాలి. పాప ఏజ్ వచ్చేసి 1 year. యాక్చువల్గా బోర్డర్ అయితే ఎక్కువ అవుతుంది. అయితే తను ఏం చెప్తారనేది చూడాలి. ఇలా బాటమ్ అయితే వస్తుందండి. కలంకారీకి చిన్న వర్క్ అయితే రన్ అవుతుంది. బోర్డర్ వచ్చేసి ట్రెండీ బోర్డర్స్ అనమాట. దీనికి వచ్చేసి ఇది బాటమ్ పార్ట్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి మనం రా సిల్క్లో తీసుకున్నామండి. మ్యాచింగ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. రా సిల్క్ బ్లౌజ్ అనమాట. రా సిల్క్లో కూడా మనకి దాని మీద అంటే ఎప్పుడు చిన్న చిన్న బార్డర్స్ ఉంటాయి కదండి, అదే బుటాస్ ఉంటాయి కదండి, అలా కాకుండా కొంచెం ట్రెండీగా ఉంది. ఆ బుటా అనేది కూడా కొంచెం ట్రెండీగా అనిపిస్తుంది. దాని మీద చిన్న చిన్న స్టోన్ అయితే వచ్చిందండి. టూ హెవీగా లేదు, అలానే టూ డల్గా లేకుండా నీట్గా ఉందన్నమాట టాప్ కూడాను. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదండి. ఇదైతే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది నర్సింగ్లో తీసుకున్నామన్నమాట. ఇది బెనారస్కి ఫ్యూజన్ అనమాట, ఫ్యూజన్ వర్షన్. బెనారస్కి వచ్చేసి పైతానీ బోర్డర్స్ అండి. పైతానీ వీవింగ్, ఫుల్ అండ్ ఫుల్ వీవింగ్ అండి, నాట్ ప్రింట్. ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా అట్లానే అనిపించిందండి, కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ బాగుందండి. అంటే పాపకి ఇంతకుముందు పోచంపల్లిలో తీసామండి. తర్వాత కంచిపట్టు స్టైల్, బెనారస్ స్టైల్లో కూడా ఉన్నాయి. అయితే ఈసారి ట్రెడిషనల్గానే ఉండాలి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పారు. సో అందుకని ఇలా తీయటం అయితే జరిగింది. మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లోకి అంటే మనకి వీడియోలో కంటే కొంచెం డార్క్గానే ఉందండి. మస్టర్డ్ ఎల్లోకి తర్వాత బార్డర్ వచ్చేసి పైతానీ వీవింగ్ బోర్డర్స్ అండి. సో చూడండి, మొత్తం మీకు వెనక తెలుస్తుంది వీవింగ్ అనమాట, అస్సలు ప్రింట్ అయితే కాదు. వీటి మీద మనకి ప్యారెట్స్ ఇంకా లీవ్స్ అనేవి, ఫ్లవర్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. బోర్డర్లో వచ్చేసి మనకి పీకాక్స్ ఉన్నాయి. బోర్డర్లో వచ్చేసి మనకి పింక్ అండ్ రెడ్ కలర్తో ఇచ్చారండి. సో మనం బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నామండి. పింక్ కలర్ ఇంతకుముందు తనకి ఉన్నాయి. సో అయినా కూడా మీద రెండు పెట్టి చూస్తే రెడ్ కలరే బాగున్నట్టుగా అనిపించింది. అయితే మనం టాప్కి వచ్చేసి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ చేద్దాము అనేసి అనుకున్నామన్నమాట. కస్టమర్ చెప్పారు అలా చేయించమని. సో అందుకని అలా వెళ్దామనేసి ప్లెయిన్ రా సిల్క్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ ప్యారెట్స్ వచ్చేసి ఒకటి రెడ్ కలర్, ఒకటి పింక్ కలర్, అలా వైస్ వర్సా రన్ అవుతూ ఉందండి. సో మనం బ్లౌజ్కి అయితే వర్క్ చేయిస్తామండి. ఇది వచ్చేసి నెక్స్ట్ థర్డ్ వన్ అండి. మేడం ఏం చెప్పారంటే బాందినీలో ఉండేటట్టు చూడమని చెప్పారు. సో ఇలా తీసుకున్నాము.
మనం పర్చేజ్ చేసేటప్పుడు వాళ్ళకి వీలున్న టైంలోనే వెళ్తామండి. సో వాళ్ళకి వీడియో కాల్‌లో చూపిస్తాము. వాళ్ళకి నచ్చితేనే ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటానండి. జనరల్‌గా నేను నాకు తీసుకున్నా, ఎవ్వరికి తీసుకున్నా నాకు నచ్చకపోతే అసలు తీసుకోనండి. నాకు బాగా నచ్చిన తర్వాతే వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తాను. వాటిలో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకుంటారండి. సెలెక్ట్ చేసుకోకపోయినా నేను అసలు వెనకడుగైతే వేయనండి. ఇంకా వాళ్ళు సాటిస్ఫై అవుతేనే కొంటామండి. సో ఇదొచ్చేసి బార్డర్ వచ్చేసి బార్డర్ పింక్ కలర్‌లో తీసుకున్నాము. బార్డర్స్ బయట తీసుకున్నామండి. ఇది కొంచెం ట్రెండీగా ఉండాలి అనేసి చెప్పారు. సో కట్ వర్క్ బార్డర్ తీసుకున్నాము. దాన్ని అటాచ్ చేయించాలి. బార్డర్ వచ్చేసి అటాచ్ చేయించాము. తర్వాత టాప్ వచ్చేసి పింక్ కలర్‌లో తీసుకున్నామనమాట. తర్వాత మా ఇంటికి వచ్చాక ఐడియా వచ్చింది నాకు, కస్టమర్‌కి ఇద్దరికి కూడా. డిజైనర్ కూడా అన్నారనమాట, మస్టర్డ్ కలర్ తీసుకుంటే ఇంకా బాగుండేదేమో అన్నారు. బట్ ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. పాప వేసుకున్నప్పుడు ఫోటో పెట్టారు, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంకొక ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ కోసం తీసుకున్నాము. మనకిది ఈవినింగ్ టైం వేసుకుంటే పార్టీస్కి చాలా బాగుంటుందండి. దీన్ని డిజైనర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారనమాట. అయితే కస్టమర్ కొన్ని రిఫరెన్స్ పిక్స్ పెడతారు, అలా కావాలంటే అలా కుడుతుంది. ఇంకా కూడా ఏమన్నా దీంట్లో మార్పులు ఏమన్నా ఉన్నాయంటే మన డిజైనర్ చెప్తారండి, ఇలా మార్చుకోవచ్చు, ఇలా బాగుంటుంది. అప్పుడు వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు చెప్పినట్టే కుట్టమన్నా కుడతారు. యాజ్ ఇట్ ఈజ్ అయితే వస్తుందండి. వాళ్ళు ఎలా చెప్పారో అలా యాజ్ ఇట్ ఈజ్ అయితే కుడతారు. ఇంకా తను చెప్పింది ఫాలో అవ్వాలన్నా ఫాలో అవ్వచ్చు. ఎలా ఉన్నాయో ఫ్యాబ్రిక్స్ కామెంట్ చేయండి.